ఈరోజు మన ఊళ్ళో జాతర అనమాట. జాతర కాడ పోతున్నా, వీడియో చూపిస్తాం, బ్లాగ్ పెడతాను. ఇక్కడ ఓమ్ని ఉంది, మరి ఏమన్నా నేర్చుకోవడానికి కథమే ఇక. మరి ఇక్కడ జాతర వీడికి ఇంట్రెస్ట్ లేదట. వీడు ఎవడో యూత్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు. కార్తీక్ దా రారా, అక్కడ చిన్నగా బజ్జీలు వేస్తారు. थोड़ा चावल तुम्हारे दिया ना, चावल वो चावल ये चावल एक मैं है देख एक बार అన్నీ తీసుడే రా భయ్. ఏం చేస్తాము, ఖాళీగా ఉండడు ఎందుకు? బ్లాగ్ తీయాలి, యూట్యూబ్లో పెట్టాలి. చిన్న ఇక్కడ పొరగల బొమ్మలు ఉన్నాయని ఇక్కడ అందరు ఫ్యాన్స్. అయ్యో బాగా వచ్చిండు ఖాళీ ఈయన. దిస్ ఈజ్ సంపత్ మామ దేర్. హలో నమస్తే. అవసరం ఇది బనానా షాప్ అనమాట. మనోడు వెబ్సైట్ తీయాలా డ్యూటీ కాడ. అట్లా పోతుంది అసలే. ఇది మన ఊరు కూడా అనమాట. వీడైతే సిగ్గుపడుతుండు. వీడు ఎందుకు సిగ్గుపడుతున్నా మరి ఏంటి తెలియదు. అమ్మాయిడ పొరగాలంతా ఇన్నే ఉన్నారు రా. ఈడ ఫోటోలు దిగుతుండే. వీళ్ళిద్దరు మోడల్స్ అనమాట. ఆడొక ఆయన ఈడొక ఆయన. ఈయన ఫోటోలు తిప్పుతుండే, ఈయన ఫోటోగ్రాఫర్. ఈయన అగో ఈడున్నాడు. ఇగో ఈయన మోడల్. ఈయన ఖాళీ నా ఫోన్లో వీడియో తీస్తున్నాను. నేను నిప్తా మళ్ళీ ఆవు అక్కడ వేసారు అనమాట. ఇది మా ఊరు గుండం. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది దీనికి. అండ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది మా ఊర్లో జాతర. ఫ్యాన్స్ ఇక్కడ వచ్చాడు. ఇక్కడ మెయిన్ ఈయన ఊరికి అధ్యక్షుడు అనమాట. అయితే ఈ గుడి చరిత్ర ఏంటంటే చిన్నగా అయితే అలా ఈ జాతర చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మా ఊర్లో శ్రీరాముడు అప్పట్లో ఇక్కడ అడుగు పెట్టి ఈ గుండంని అడుగు పెట్టి ఇట్లా అనేసరికి ఈ గుండం ఫామ్ అయింది అనమాట. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి వచ్చాను అనమాట శ్రీరాముడు. ఇది గుడి. ఊర్లో కూడా ఇంకోటి శ్రీరాముని గుడి ఉంటుంది. ఇది గణేశుని గుడి. ఇది శివాలయం. అక్కడ లైటింగ్ పెట్టారు. మొత్తం లైటింగ్ చిక్కర్ అంటున్నది. అంతా ఉన్నారనమాట. ఫ్యాన్స్ మనల్లంతా యూట్యూబ్లో వస్తారని పెద్ద ఫీల్ అయిపోతారు అనమాట. యూట్యూబ్లో వస్తారు ఇప్పుడు. మేము చెల్లె ఇంకో చెల్లె. ఇది గుండం అనమాట. ఇది వేరే సముద్రానికి కనెక్షన్ ఉందని చాలా లోతుంటుంది. ఇది ఇక్కడ కొబ్బరికాయలు కొడుతుంది. ఆడ నవగ్రహాలు అవి ఇవన్నీ దారా. ఇది గుడి. దొరికిండు బిగ్ ఫ్యాన్ అనమాట. మా హీరోయినే. మనం పై ఊరికి పోవాలి. అది చాలా ఉంది. మన పంతులు ఇక్కడ ఉన్నారు. మన లోపల బయట ఎవరి లోపల రైట్ ఇక్కడికి వెళ్ళి మనం గుడి అనమాట. బయటికి పోదాం. వచ్చాడు. ఈరోజు మొత్తం నిన్నే మొత్తం కవర్ చేసేస్తా. శివాలయం ఉంది.
ఫస్ట్ వినాయకుని కడ ఉందా, వినాయకుని కడ పోయి బ్లెస్సింగ్స్ టేక్. తీసుకున్నాడు ఆశీర్వాదం. నేను ఫేమస్ చేస్తా రేపు ఆలయంలో. ఆలయంలో నువ్వు ఫేమస్ రేపు. రైట్. ఇది హనుమంతుని గుడి, అంతమంది అయినా ఉన్నాం. అయితే మా ఈ గుడికి చాలా పెద్ద చరిత్ర దేర్. అప్పట్లో శ్రీరాముడు ఇక్కడ వచ్చి ఉన్నాడు అనమాట. ఈ పెద్ద గుండంలో ఏనుగు వచ్చేసి చనిపోయి ఇలా పడిపోయిందనమాట. ఆ తర్వాత ఇక్కడ మంచిది కాదనేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిండు. యాక్చువల్లీ ఇది అప్పటి కాలం నుంచి మొత్తం బండనే రా, ఇదంతా బండనే ఉండే. ఇది లేదు, ఇది ఎప్పుడు వచ్చింది తెలుసారా? శ్రీరాముడు అట్లా వనవాసం తీసుకుంటే ఇట్లా వచ్చిందనమాట. ఇట్లా వచ్చి ఇక్కడ ఉండడానికి ఇక్కడ ఆగిందనమాట. ఇక్కడ ఆగిన తర్వాత ఏమైంది, ఇక్కడ స్నానం ఇట్లా చేయడానికి వాటర్ ఇట్లా లేకపోయేసరికి కాలు ఉంటుంది కదా, కాలు ఇట్లా పెట్టి ఇట్లా అన్నాడు. ఇట్లా అనేసరికి ఇక్కడ గుండం ఫామ్ అయింది. ఈ గుండం ఫామ్ అయ్యి ఇలా నీళ్ళు వచ్చినమాట. అసలు ఇప్పటికీ ఎంత లోతుందో ఎవరికి తెలియదు, చాలా లోతుంది. 7 తాడ్చి ఇట్లా లోతు అంటారు, లేకుంటే మళ్ళా ఎట్లా అంటే వేరే సముద్రానికి కలిసి ఉంది అని అంటారు. కానీ ఇప్పటిదాకా అసలు వాళ్ళు ఎవరు దిగలేదు, అది ఎంత లోతుందో కూడా తెలియదు. అసలు ఎంతమంది చచ్చిపోయారో కూడా తెలియదు. అంతమంది వినాయకులు మొత్తం ఇలానే చేసిర్రు. మళ్ళీ ఆడ లాస్ట్కి ఆడ మూలకి ఏమవుతుంది, ఆడ మూలకు చిన్న శివలింగం ఉంటుంది. అక్కడ మొన్న నేను స్టేటస్ చూడటం ఇష్టమా, చిన్న శివలింగం ఉంటుంది ఆడ మూలకు శివలింగం ఉంటుంది. దానికి ఆడ పాము కూడా ఉంటుంది. అలా పాములు ఉంటాయి, శివలింగం ఉంటాయి. ఈ మొత్తం పాములు ఉంటాయి. ఇలా మధ్యలో ఉంది చూసినా, కరెక్ట్ ఆ గుండం మధ్యలో ఏమవుతుందంటే, ఒక ఫోటో నేను చూసిన, మధ్యలో శివలింగం, పెద్ద శివలింగం ఉంటుంది. మధ్యలో కరెక్ట్ కొంచెం లోతులో శివలింగం ఉంటుంది, పెద్ద శివలింగం. వల్ల ఎట్లా అంటే మొత్తం ఇట్లా మిడిల్ ఉంటుంది, మిడిల్ నుండి అటు ఇటు మొత్తం ఇట్లా కట్టినట్టు ఉంటుంది. మొత్తం శివలింగం ఉంటుంది అలా మధ్యలో బరాబర్. అది ఎవరి ఫోన్లో నేను అంతకుముందు చూసి ఉండే అలా. అయితే ఈడేమైందంటే, ఇక్కడ ఈ బ్లాక్ ఉంది చూసినాం, ఇది ఈడేమైందంటే ఏనుగు వచ్చి ఈడ చచ్చిపోయిందంట. ఈడ చనిపోయి ఏమైంది, ఈ గుండంలో పడ్డదంట. అయితే ఇక్కడ ఉండడం వల్ల మంచిది కాదనేసి ఏమైంది, శ్రీరాముడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ సైడ్ జీడికల్ ఉందా, అక్కడ జీడికల్ జాతర అయితే చూసినాం. అక్కడ జీడికల్ జాతర దగ్గర ఆడున్నాడు ఇక. అయితే ఇక్కడ కావాల్సిన పూజలన్నీ అక్కడ అవుతాయి అనమాట. ఇక్కడ ఇప్పుడు శ్రీరామనవమి అయిపోయిన తర్వాత 9 డేస్కి అట్లా ఈడ అవుతుంది, ఈడ పూజ అవుతుంది అనమాట. ఒక రోజు పూజ అవుతుంది. ఇక్కడ షాప్స్ ఇవన్నీ వాడి అందరు జనాలు వస్తారనమాట. ఇక అట్లా ఇది ఇట్లుండే చరిత్ర. అండ్ మళ్ళీ ఇవి ఈ అచ్చులున్నాయి చూసినావా, ఇవన్నీ అప్పట్లో ఈ ఏనుగు తొండం ఏనుగు తొండంకి అచ్చులు ఉంటాయా, సేమ్ ఆ అచ్చు లెక్క కనిపిస్తున్నాయి ఇవి. ఇవన్నీ అక్కడ ఏనుగు కింద పడ్డప్పుడు అటు ఇటు కొట్టుకొని ఇవి అచ్చులు పడ్డాయి అని అంటారు. మరి మనకు అంత తెలియదు చరిత్ర ఇది. అదైతే అదే. ఇది గుండం ఫామ్ కారణం శ్రీరాముడు కాలు ఇట్లా పెట్టి ఇట్లా మొత్తం మా ఊరు మొత్తం బండి ఉంటుంది. ఇది కింద నువ్వు ఏడు తోపినా బండనే వెళ్తుంది అనమాట. మనకు ఇక్కడ హీరో కేమ్, ఇక్కడ ఇంకో హీరో మన చిన్న కవర్ చేయాలని. అది అయిపోయింది, బయట తినేకాడికి పోదాం, అట్లా తిరిగి వద్దాం. ఆ పని అయిపోయింది, లోపల మన పూజ పని. అట్లా ఏమేమి పెట్టారు షాపులు చూద్దాం. ఇక్కడ ఈ షాపులు ఉన్నాయి, జిలేబీలు వేసుకొస్తున్నా. మనం బయట ఫుడ్ బంద్ చేసి చాలా రోజులు అయింది, ఏం తినొద్దు ఇప్పుడు. ఈడ ప్యాలాలు అమ్ముతారు అనమాట. ఈడ కూడా స్వీట్ షాపే. మనకి స్వీట్ అంటే మనం మస్తు ఇష్టం, అది మస్తు ఉంటుంది. అది మనం తినొద్దు, మనం డైట్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు అది తింటే మొత్తం పిప్పి వెళ్తుంది మనకి. జిలేబీలు అవుతున్నాయి ఆడ చిన్నగా, తినొద్దు అనేసి ఆపుకుంటున్నా. ఏం చేయలేం. ఇక బొమ్మలు ఉన్నాయి, పొరగాల బొమ్మలని. ఏమో ఈ పొరగాలు ఏడుస్తురా నాయన బొమ్మల కోసం. దారా వాడు వస్తలేడు. ఇక పొరగాలు బొమ్మలు ఈ పొరగాలు కదిలితేనే లేదు రీడికి వెళ్ళి. మనం కూడా అట్లా ఉండే అనుకో. ఈడ కూడా ఉంటుంది స్వీట్ షాప్. వీడు అటు ఇటే తిరుగుతుండే. వీడు అని మాత్రం మొత్తం కవర్ చేస్తున్నాడు. చిన్న ఇక్కడ బజ్జీల షాప్ ఉంది, ఫ్లేమ్తో వేసేస్తున్నాడు బజ్జీ చిన్న బొమ్మ. ఈడ
క్లిప్ల షాప్ అవి కొన్ని ఇచ్చినాయి. లైటింగ్ మనకు అవసరం లేదు, మన ఫోన్ అదే లైటింగ్ ఉంటేనే బాగా వస్తుంది వీడియో. ఇక్కడ ఓమ్ని ఉంది, మరి ఏమన్నా వేసుకోవడానికి కథమే ఇక మరి చెప్తున్నా. ఈ బొమ్మలే ఉన్నాయి ఇక అన్నీ, మనకు బొమ్మలతో పెద్ద పని లేదు ఇక. ఇక్కడ పోతుండు, ఈడ ఇంకో మోడల్ వచ్చిండు, ఇటు ఉరుకుతుండు ఈడ సన్నీ. ఐస్ క్రీమ్ కోనివా? ఐస్ క్రీమ్ నువ్వు తీసినావు అంటున్నావు కానీ కొనిస్తావు చూసినావా? వీడైతే సిగ్గు ఆడుతుంది, వీడు లేపేస్తారు కూరగాయలు. రా ఏముంది, బొమ్మలు ఉంటాయి, మనం బొమ్మలు అనుకుంటాం ఆడ అది కాదు. ఆడ ఫలుదా బండి ఉంది, కూరగాయలు ఇడ కాకుండా ఆడ కాకుండా ఇడ మొత్తం బండకానే తిరుగుతారు వీళ్ళంతా. తినే షాపింగ్ పోతున్నాం. ఇక ఈడు మా లీడర్, గ్యాంగ్ లీడర్ వీడు. ఇప్పటిదాకా కాలే, ఇప్పుడే లేచి వచ్చిండు వీడు. నేను ఐస్ క్రీమ్ లవర్. నా ఛానల్ కూడా వస్తలేదురా, ఎక్స్ప్లోర్ విత్ ముఖేష్ అని ఉన్నాడు. నా ఇన్స్టాగ్రామ్ లేదు, వీడు వచ్చిండు వీడు.